మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల వారై ఉండవలెను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఈ దినమందు దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఏమంటే రాకడ కొరకు సిద్ధపడుతున్నారు కదా మీరు అని. మనం రాకడ కొరకు సిద్ధపడుతున్నాం, మనకు తెలుసు. రాకడ సూచనలు జరుగుతున్నాయి. రాజ్యం మీదకి రాజ్యం లేచును, అక్కడక్కడ భూకంపములు కరువులు కలుగును, మనిషి మీదకి మనిషి ఈ విధముగా లేస్తారు అని దేవుడు మనకి ముందుగానే వాక్యం తెలియజేశారు. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనము రాకడ కొరకు సిద్ధపడుతున్నాం. సిద్ధపడవలసి ఉన్నది కాబట్టి సిద్ధపడతాం, తప్పనిసరిగా సిద్ధపడాలి. ఈ సిద్ధపాటులో మనం ఎలా ఉండాలంటున్నారు దేవుడు? మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలెను అని వాక్యం తెలియజేస్తుంది. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ జాగ్రత్త గలవారే ఉండాలి అని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి దేవునికి ఏ విధమైన జీవితం జీవించడం ఇష్టమో ఆ విధమైన జీవితం జీవించాలి, భక్తితో జీవించాలి, పరిశుద్ధమైన ప్రవర్తనతో ఉండాలి, ఆయనను ప్రేమించాలి, ఆరాధించాలి, స్తుతించాలి, లోకం వైపు చూడకూడదు, లోక మాలిన్యం అంటుకోకుండా మనం జీవించాలి అని మనము ఈ వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా జీవించకపోతే దేవుడు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు ఆయన రాకడ ఉంటుందో అది అకస్మాత్తుగా జరుగుతుంది. కాబట్టి మీరు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండుడి అని దేవుడు సెలవిస్తున్నారు. మీరు భక్తితో జీవించాలి, జాగ్రత్తగా జీవించాలి అని దేవుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి ఆ విధముగా జీవించిన వారికే దేవుని రాకడలో ఆయన రాజ్యంలో పాలు పొందులుంటాయి. ఆ విధంగా జీవించకపోతే, అశ్రద్ధగా జీవిస్తే, నిర్లక్ష్యముగా జీవిస్తే, భక్తి లేకుండా జీవిస్తే, జాగ్రత్త లేకుండా జీవిస్తే, పరిశుద్ధత లేకుండా జీవిస్తే దేవుడు విడిచిపెడతాడు. ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకోవడానికి కూడా మన వాక్యాల్లో చూస్తున్నాం. కాబట్టి మరి ఒకసారి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ వాక్యాన్ని. మీరు భక్తితోనూ పరిశుద్ధతతోనూ జాగ్రత్తగా ఉండి ప్రార్థన చేయడం, మెలకువగా ఉండడానికి కూడా జాగ్రత్తగా ఉండవలెను అని కూడా తెలియజేస్తున్నాడు. అదే విధముగా 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఈ విధముగా తెలియజేయబడుతుంది. మీరు ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు కనుక మన దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనముగా నుండడు, ఆయన ముందర అగ్ని నడుచుచున్నది అని కూడా కీర్తనలు కూడా తెలియజేస్తున్నాడు. 1వ కొరింథీయుల పత్రికలోనేమో మీరు ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు, వేచియుండుడి అని తెలియజేస్తుంటే, కీర్తన గ్రంథములో 53లో ఆయన మౌని అయిండడు, అగ్ని ఆయన ముందు నడుచుచున్నది కనుక మనము జాగ్రత్తగా ఉండాలి. ఆ అగ్నిలో మనము కాలిపోకూడదు, ఆ అగ్ని చేత మనము మండిపోకూడదు. ఆయన పరిశుద్ధతలో మనం ప్రవేశించాలంటే మెలకుగా ఉండాలి, ప్రార్థన చేయాలి, జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధత కలిగి జీవించాలని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక మనము పరిశుద్ధతను కాపాడుకుందాము, మన భక్తి జీవితాన్ని మనం కొనసాగించుకుందాము, మన ప్రార్థనా జీవితంలో మనం బలముగా ఉందాము. బలమైన ప్రార్థన చేస్తేనే దేవుడు మనల్ని దినదినము ఆ పరిశుద్ధతలోనికి నడిపిస్తారు. మనం బలమైన ప్రార్థన చేత, వాక్యం చేత దేవునిలో స్థిరపరచబడితేనే మనము ఆయన మార్గంలో జీవించిన వారముగా ఉంటాము, ఆయన భక్తిలో ఎదిగిన వారముగా ఉంటాము, ఆయన రాజ్యానికి వారసులము కాగలుగుతాము. కాబట్టి దేవుని వాక్యము మనం విందాము, దేవుని వాక్యము శ్రద్ధగా పాటిద్దాము, దేవుని అడుగుజాడలు నడుచుకుందాము, ఆయన రాజ్య వారసులుగా తీర్చబడదాము. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. మా నాయన, మీరు ఇచ్చిన వాక్యం కొరకు మీకు వందనాలు. శ్రద్ధతో మా ప్రభువా మీ వాక్యాలను అనుసరించి మా ప్రభువా మీ ప్రార్థన జీవితంలో ఎదుగుతూ పరిశుద్ధతలో కొనసాగుతూ ప్రభువా మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించి మీ రాజ్య వారసులుగా జీవించే కృప దయచేయండి నాయన. వినిచిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, మీ కృపాక్షేమములు సన్నిధి తోడుగా ఉంచండి. చిన్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి, మీ రెక్కల నీడన ప్రతి వారిని కాపాడండి. యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.